రెండు హెచ్చరికలు తీసుకుని మనము ఇక బలమైన లోతైన ఆరాధనకు వెళ్ళిపోదాం. ఆరాధన అంటే నీకు దేవునికి మధ్యలో ఉండేటువంటి ఒక కార్యము, నీ హృదయంలో ఉండేటువంటి కృతజ్ఞత స్తోత్రాలు, ఆయన మేలులు, ఆయన శుభములు, కీడులో కూడా ఆయన నీకు కనిపించే ఆయన ఆశ్రయము, అందరూ బట్టి ఆయన స్తుతించకుండా మనం ఉండలేం. అయితే దేవుడు అంటాడు ఆసాపు భక్తుల ద్వారా, మహోన్నతికి ఏమి చెల్లించండి? మృక్కుబడులు చెల్లించండి. దేవునికి ఏం చెల్లించండి? స్తుతియాగం చెల్లించండి. దేవుడు మహోన్నతుడు, ఆయన దేవుడు, దేవుడు దేవుడే, నేనే అంటాడు. అనేకసార్లు నేనే, నాకు అనే మాటలు దేవుడు ఎక్కువగా వాడతాడు. దేవునికి ఏదైనా స్వార్థం ఉంటే అదే నాది అంటాడు. మనం ఏమంటామంటే దేవుని స్థానానికి వచ్చి నాది నేను అంటాం. నాది నేననేది అది నీకు చెందినది కాదు, అది దేవునికి చెందింది. నీకు ఇల్లు ఉండొచ్చు, మేడ ఉండొచ్చు, కారు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, అవన్నీ నువ్వు సంపాదించుకున్నావు, మంచిదే. కానీ అవన్నీ నా వలన కాదు, నేను నమ్ముకున్న దేవుని వలన కలిగినని చెప్పి నీ స్థానాన్ని, నీకున్న ఘనతను దేవునికి ఇస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుని స్థానాన్ని మనం తీసుకోవద్దు. ఎందుకయ్యా మనం మందిరానికి వచ్చామంటే ఆరాధించుటకు, స్తుతియాగం చేయుటకు, మొక్కుబడులు చెల్లించుకు వచ్చాం. అంతేకాదు స్తుతియాగం అర్పించేవాడు ఏం చేస్తున్నాడటండి? స్తుతి 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 స్తోత్రము హల్లెలూయా అనే మాటలు, వందనాలు, కృతజ్ఞత వందనాలు చెప్పి ఆ మాటలు మనం చెబుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంట? స్తుతియాగం అర్పించేవాడు నిన్ను మహింపరుస్తున్నాడు. నీ ప్రార్థన శాంతాడంతో ఉండొచ్చు. ప్రార్థనలు అవి కావాలి, ఇవి కావాలని అన్నీ అడుగుతాం. స్వస్థత, వెండి, బంగారము, లేకపోతే ఉద్యోగం, వివాహము, సంతానము, ఇవన్నీ అడుగుతాం. లోకంలో ఏవేవి కావాలో, ప్రభా ఇవి నాకు కావాలి, వాడికి ఇచ్చేవి నాకు ఇవ్వలేదని చెప్పినట్టుగా ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం. నీ ప్రార్థన ఎంతైనా ఉండొచ్చు, కానీ నీ స్థితి కొంచెమైనా అదే ఆయనకు కావాలి. పట్టడైన అదే భక్తి కలిగిన కూడు పట్టడైన చాలు, గంగి గోవు పాలు గరిడైన చాలు, గాడిద పాలు కడివిడైనవి కర్మ పాలు. గాడిద పాలు కడివిడైన, ఇప్పుడు గాడిద పాలు కూడా విలువ వచ్చింది. గాడిద పాలు ఇప్పుడు ఎక్కువగా విలువగా వాల్యూగా అమ్మబడుతున్నాయి. సరే, ఏదేమైనప్పటికీ అది మనకు అవసరం లేదు. కానీ ఇదన నీవు మందిరానికి కలిగి వచ్చావు, ఒక ఉద్దేశంతో వచ్చావు, ఒక పర్పస్తో వచ్చావు. నిన్ను సైతాన్ని నడిపితే ఇక్కడ రాలే, నువ్వు ఆత్మదేవుడు నడిపిస్తేనే నువ్వు వచ్చావు. ఆ పనిలో ఈ పనిలో, ఆ వ్యాపారంలో చిక్కుకుండా ఈరోజు మందిరము, ఆదివారం ప్రభుదినము అని ఏదో ఒక ఫోర్స్ నేను నడిపించింది. పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తే ఇక్కడ ఉన్నావు. నీ భక్తి చాలదు, నీ స్తుతి, నీ ఆరాధన చాలదు, కానీ స్తుతి చేయుట నీతిమంతునికి శోభస్కరం. హల్లెలూయా. అదే మనకు అలంకారం. మన దేవుణ్ణి స్తుతించుట మనకు అలంకారం, అది ఆయనకి ఇష్టము. కాబట్టి స్తుతి చేయుటకు, మహోన్నతికి మొక్కుబడులు చెల్లించుటకు మనం ఎంత చెల్లించుకుంటున్నామో, మొక్కుబడులు అసలు ముక్కుంటున్నాం అసలు మొక్కుకోము, చెల్లించాం. కానీ మొక్కుకోవాలి, చెల్లించాలి. మనకు ఒక పర్పస్ ఉంది. అలాగే స్తుతియాగము అర్పించేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు కాబట్టి మనం స్తుతి చెల్లించాలి. అయితే ఎవరితో దేవుడు మాట్లాడుతున్నట్టే? ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నట్టే? భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? రెండు వర్గాలతో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నారు వీరు? భక్తిహీనులు ఇక్కడే ఉన్నారు, సంఘంలోనే ఉన్నారు భక్తిహీనులు, ఎక్కడో కాదు. నీళ్ళలో భక్తి ఉన్నా లేకుండా నేను దేవుడు గమనిస్తున్నాడు. కానీ మందిరములో నీ భక్తి ఎంతో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నా మందిరములో ఉండేటువంటి నా ప్రజలలో ఎవరున్నారు? భక్తిహీనులు ఉన్నారు. భక్తి ఉంది, కానీ భక్తి క్షీణించింది. రక్తం ఉంది, రక్తహీనత. బ్లడ్ తక్కువైతే బ్లడ్ ఎక్కించాలి, భక్తి ఎక్కువైతే భక్తి ఎక్కించాలి. మనం ఎక్కించుకోవాలి, దేవుడు ఎక్కించాడు బలవంతంగా. ఏమైనా ఎంతమంది సంఘంలో భక్తిహీనులు ఉన్నారు. ఏది ఆదివారం భక్తి ఒక గంట సేపు చేసేసి సరిపోతాయి అనుకుంటున్నావా? నీ భక్తి 7 రోజులు, వారంలో 7 రోజులు, నెలలో 30 రోజులు, సంవత్సరంలో 52 వారములు, 300 రోజులు భక్తి చేస్తున్నావా? సంఘంలో ఎవరున్నారంటండి? ఈ చిన్న గుంపులోనే ఎవరున్నారంట? పురుషుల్లో కానీ స్త్రీలు కానీ సేవ చేస్తున్న మేము కానీ ఒకసారి భక్తిగా కనపడతాం. ఎంత భక్తి ఇతనికి, ఈమెకి ఎంత భక్తి అనుకుని అంత కనపడతాం. కానీ మనలో భక్తిహీనత ఉంది. దేవుడు మన భక్తిహీనత గమనిస్తున్నాడు. ఏదైనా మన భక్తిని కొలవడానికి దేవుని దగ్గర ఒక పరికరం ఉంది, అది మాకు తెలియదు. నీ భక్తి నిండుగా ఉందా, సగం ఉందా, కొంచెమే ఉందా అని తెలుసు. నువ్వు భక్తి కలిగి ఉండటం మంచిది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఏమండి, జ్ఞానమునకు, దేవుని జ్ఞానం నీకు రావాలంటే భయము ప్లస్ భక్తి ఈజ్ ఈక్వల్ టు దేవుని జ్ఞానం. మన పిల్లలకు దేవుని భక్తి లేదు, భయం లేదు, భక్తి లేదు. మన
తల్లులకు తండ్రులకు భయం లేదు, భక్తి లేదు. సేవకులకు కూడా భయం, భక్తి లేదు. అయితే వారు నటిస్తారు. హల్లెలూయా. భక్తి ఉన్నట్టు నటిస్తారు. ఇది మన భక్తిహీనులతో దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు 22వ వచనంలో దేవుని మరిచే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మర్చిపోతారు. ఆ మేలు జరిగినప్పుడు దేవానికి స్తోత్రం అంటాం. ఆ తర్వాత మామూలు స్థితికి వచ్చేసరికి దేవుని మర్చిపోతాం. ఏడన్నాడు దేవుడు, ఎందుకు ఊరికి దేవుడు భక్తి అంతవరకే మన భక్తి. ఏ రోజు నువ్వు భక్తి చేస్తావు? భక్తికి ఒక రోజు ఒక సమయం లేదండి. అన్ని సమయంలో నువ్వు భక్తి చేయవచ్చు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, మార్కెట్లో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు, మంచం మీద బెడ్ మీద ఉన్నప్పుడు, నువ్వు రోగంతో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు భక్తి అనేది దేవునికి కనపడాలి. కానీ మనుషులు కనపడే భక్తి ఎంతకాలం చేస్తావు? మనుషులను సంతృష్టి పెట్టే భక్తి నువ్వు చేస్తే దానివల్ల దేవుడు నీకేమి ఇవ్వడు. నేనైనా నీవైనా నా ఇంట్లో భక్తి చేయాలి, నా సంఘములో నిన్ను భక్తి చేయాలి, సమాజంలో నిన్ను భక్తి చేయాలి. మనుషులకు చూపించడం కోసం కాదు. దేవుడు అంటున్నాడు, దేవుని మనసు వరలరా ఆలోచించండి. ఎంతమంది క్రైస్తవ ప్రపంచంలో కోట్లాది క్రైస్తవులు ఉన్నారు. భక్తి చేసేవారు చాలామంది, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నా సంఘములో, నా మందిరములో భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏదైనా నేను ప్రశ్నించుకో, నన్ను ప్రశ్నించుకోవాలి. ప్రభా, నా సేవ ఎంత? నా సేవలో ఉండే భక్తి ఎంత? నా సమర్పణ ఎంత? ఎందుకోసం నేను సేవ చేస్తున్నా? 10 రూపాయల కానుకల కోసం నేను ప్రయత్నిస్తున్నా? ఎవరో నన్ను మెచ్చుకొని నాకేదో కానుకిస్తే ఆ కానుకతో బతకడానికి, పట్టపోషణ కోసం నేను సేవ చేస్తున్నానా? నన్ను నేను ప్రశ్నించుకోవాలా? సంఘములో భక్తిహీనులు ఉన్నారు. ఆ భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తిపరులతో దేవుడు మాట్లాడతాడు. భక్తిహీనులతో కూడా సరిచేయడానికి దేవుడు మాట్లాడతాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు భక్తిహీనులతో? ఏమంటాడు చూడండి, 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవుతుంది. ఏమని? నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నీకేం పని? నీకు భక్తి లేదు, భక్తి నువ్వు నటిస్తావు. నా కట్టడలు, నా వాక్యము, నా ఆజ్ఞలు, నా కార్యములను వివరించడానికి నీకేం పని? నీకు అర్హత లేదే. నా మట్టుకు నేను శనివారం రాత్రికి ఆదివారం కోసం సిద్ధపడతాను. ప్రభా, ఏ అంశం మీద సంఘంతో మాట్లాడాలి? నీ ప్రజలతో, నాతో కూడా నువ్వు మాట్లాడాలి. ఆయన మాటలు చెప్పడానికి నాకు అధికారం కావాలి, నాకు అర్హత కావాలి. అర్హత లేకుండా అందులో మెక్కితే అది దేవుని వెక్కిరించినట్టే. ఏదైనా ఒక పాట పాడాలన్నా, దేవుని ఆత్మీయ గీతం పాడాలన్నా, ఆత్మసమైన సాక్ష్యం చెప్పాలన్నా, ఆత్మసమైన ప్రార్థన చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా, సేవ చేయాలన్నా నువ్వు కోరుకుంటే కాదు. దేవుడిని పిలవాలి, నేను అభిషేకించాలి, నిన్ను అక్కడ నిలబెట్టాలి. నీ అంతటా నువ్వే నిలబడితే కుదరదు. నా కట్టడలు వివరించేందుకు నీకేం పని? ఏం పని నీకు? దేవుడు నీకు అప్పగించలేదే. దేవుడు అప్పగించిన పని చేయం మనం. మన కోరికలు చొప్పున మనం చేయాలనుకుంటాం. నా కట్టడలు వివరించేందుకు నీకేం పని? నా నిబంధన నీ నోట ఎందుకు వస్తుంది మాట్లాడుతున్నావు? నా నిబంధనకు నువ్వు సరిపోయిన వాడివి కాదు. నా నిబంధనకు సరే, అంత ఖచ్చితమైన దేవుడు, అంత ఖచ్చితమైన వాడండి. ఆషామాషి కాదు. దేవుడితో ఆటలాడుకొని మనం నచ్చపోవద్దు. దేవుడు అంటున్నాడు, నీలో భక్తిహీనత పెట్టుకొని నా మాటలు ఎందుకు చెబుతున్నావు నువ్వు? నా కట్టడలు వివరించేందుకు నీకేం పని అసలు? అంతేకాదు, నా నిబంధన నీ నోట ఎందుకు చెబుతున్నావు? అంతేకాదు, దిద్దుబాటు నీకు అసహ్యం, సరి చేయడం నీకు ఇష్టం లేదు. ఎవడైనా సరి చేస్తే ఒప్పుకో. ఒక మాట అంటే వెంటనే రివర్స్ వస్తుంది. దిద్దుబాటు నీకు ఇష్టం లేదు కదా, గద్దింపు నీకు ఇష్టం లేదు కదా, హెచ్చరిక నీకు ఇష్టం లేదు కదా, దిద్దుబాటు నీకు అసహ్యం. వాక్యం చేత ఎవరైనా నిన్ను గద్దిస్తే నువ్వు ఇష్టపడవు, నీకు అసహ్యం అది. దేవుడు గద్దించేవాడు, దేవుడు హెచ్చరించేవాడు. నన్ను కూడా గద్దిస్తాడు దేవుడు. నేను ఎవరికి చెప్పకపోవచ్చు. నా హృదయంలో వణుకు పుట్టినప్పుడు, భయం పుట్టినప్పుడు ఆయన పాదాల దగ్గర నేను పడిపోతాను. భక్తిహీనులారా ఆలోచించండి. నీవు నా మాటలను వెనుకకు వేసదు. నేను మాట్లాడుతూ ఉంటే వింటావు, విడిచిపెడతావు. నీవు దొంగను చూసినప్పుడు దొంగతో ఏకీపిస్తావు. దొంగోడితోటి ఇద్దరం కలిసి దొంగతనం చేస్తాం రమ్మని చెప్పి భక్తి చేస్తావు, దొంగోడితో కలిసి ఆలోచన చేస్తావు. నువ్వు దొంగను చూసినప్పుడు వాడితో ఏకీపిస్తావు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తావు. ఏమండి, కీడు చేయాలని నువ్వు నోరు తెరుస్తావు. నీ నలుక కపటం కల్పిస్తూ ఉంది. నువ్వు కూర్చోండి నీ సహోదరుల మీద కొండెవులు చెబుతావు. నీ తల్లి కుమారుడి మీద అపనిందలు. నీ తల్లి కుమారుడు అంటే నీ సోదరుడే, నీ సోదరే. రక్త సంబంధం మీద కూడా అబద్ధాలు చెప్పి కొండెవులు చెప్పి నష్టం చేస్తావు. నీ తల్లి కుమారుడి మీద అపనిందలు మోపుతున్నావు.
నీ సహోదరుని మీద కొండెమని చెబుతున్నావు. ఇట్టి పనులు చేసినను, దేవుడు అంటున్నాడు, ఇట్టి పనులు నువ్వు చేస్తున్నావు, చేసినను నేను మౌనంగా ఉన్నాను. ఐఎమ్ సైలెంట్ డిస్పైట్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ నువ్వు చేస్తున్నా కూడా నేను మౌనంగా ఉన్నాను, ఎందుకంటే నా శిక్ష నీ మీదకి వచ్చిన బతకవు. భక్తిహీనులరా, నీ స్థుతి నాకు ఇష్టం కావాలి, నీ ఆరాధన నాకు ఇష్టం కావాలి. భక్తి చేసేవారు జాగ్రత్త పడాలి. కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, కరెంటు ముట్టుకుంటే, నా డిపార్ట్మెంట్ నా ఇష్టం ముట్టుకుంటే ఏమైందండి? ప్రాణం పోద్ది. ముందు ఆఫ్ చేసి కరెంటు అప్పుడు ముట్టుకోవాలి. దేవుడు కరెంటు కట్టేటప్పుడు దయచేసి తగ్గినాయి. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉంటుని, అందుకు నేను కేవలము నీ వంటి వాడిని అనుకున్నావు కదా. దేవుడే చేస్తాడు, దేవుడు కూడా అసలు ఉన్నాడా దేవుడు అసలు అన్నట్టుగా నమ్మవు, నమ్ముతావు. ఉన్నట్టుగా లేనట్టుగా చూస్తావు దేవుడు. అంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నప్పటికీ నేను మౌనంగా ఉన్నాను. నేను మౌనంగా ఉంటే నువ్వు అనుకుంటున్నావు దేవుడు కూడా మనలంటాడు కదా. కొడితే కొట్టడు, తిడితే తిట్టాడు. అంత తక్కువగా చూస్తున్నావా దేవుని? అంత లైట్గా తీసుకుంటున్నావా? అందుకు నేను కేవలము నీ వంటవాడని అనుకుంటున్నావు. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గతిస్తా. ఒకదాని వెంట ఒకటి పంపిస్తా. ఒకదాని వెంట నువ్వు భక్తి చేస్తే సరిగ్గా చేయి. నా మాటలు చెప్పాలని నీకు అర్హత ఉండాలి. కొండములు చెబుతూ వ్యభిచారస్తులతో సంగతి చేస్తూ, దొంగలతో సంగతి చేస్తూ, నువ్వు ఇష్టానుసారంగా అన్నీ చేసుకుంటూ నేను భక్తురాలని అనుకుంటే కుదరదు. నువ్వు ఆరాధించడానికి వచ్చావు ఇక్కడికి. నీ ఆరాధన దేవునికి ఇష్టం కావాలి. ఆరాధన ఆత్మ నీలో ఉండాలా, నాలో ఉండాలా. దేవుని మర్చివారులారా, నేను ఆలోచించండి. లేనిడలో నేను మేము వేస్తాను. తప్పించేవాడు ఎవడో లేడు. దేవుడే అనుకుంటే అసలుడే శిక్షిస్తే ఆ శిక్ష నుంచి తప్పించేవాడు ఎవడో లేడు. మొత్తుకోవటమే, నెల మీద కొట్టుకోవటమే. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుచున్నాడు. నేను మనకి దేవుని రక్షణ కనపరుచున్నట్టు వాడు మార్గం సిద్ధపరచుకుంటాడు. ప్రభువును సాయించను గాక.